నమస్తే అందరికీ. చాలా వరకు సొసైటీలో మనం తక్కువ అంచనా వేసుకొని తక్కువ చేసుకుంటూ వేరే వాళ్ళను గౌరవిస్తూ వేరే వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టి వేరే వ్యక్తులను అందలానికి పైకెత్తి వాళ్ళను ఎక్కడ చూసినా కూడా నాయకులను లీడర్లను ఏర్పాటు చేస్తూ ఎమ్మెల్యేలను ఎంపీలను ఏర్పాటు చేసుకుంటూ ఒక గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలా అన్ని పదవులు కొన్ని వ్యక్తులకు మాత్రమే, కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఏర్పాట్లు చేసుకుంటూ వాళ్ళు సీట్లలో కూర్చొని వాళ్ళు కుర్చీలలో కూర్చుంటే మనం నిలబడుకొని వాళ్ళకు ఏం కావాల్సినా కూడా పనులు చేయిస్తూ వాళ్ళకంటే ముందు మనమే చాకచక్యంగా ఇతరులతో మాట్లాడుతూ వాళ్ళను క్లారిటీగా అందలం ఎక్కించి చివరికి వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబడే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది చాలా వరకు చాలామంది చాలా వ్యక్తులు మేము లీడర్లుగా ఎదుగుతున్నాము అనుకుంటున్న వ్యక్తులు కూడా చాలా సమయాలలో పొరపాట్లు చేస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల దాదాపు ఇంకా ఒక 200 సంవత్సరాలు మనం వచ్చినా కూడా చాలా వరకు కొన్ని పేద సామాజిక వర్గాలలో ఇంకా కూడా ఈ విధానం అలవాటులోనే ఉంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలతోనే ముందుకెళ్తే చాలా వరకు సమస్యలే ఉంటాయి, ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి చదువు చాలా క్రిటికల్గా క్లారిటీగా ఒక ఉన్నతమైన స్థితిని, ఒక ఉన్నతమైన విధానాన్ని ఏర్పాటు చేసేదానికి చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది ప్రధానమైనది. కాబట్టి మనము అప్కమింగ్ ఇప్పుడుండే పిల్లలనైనా మంచి విధానాలతో చదివించి వాళ్ళను ప్రయోజకులను చేసి కొంతవరకైనా మన విధానాలను క్లోజ్ చేసుకుంటూ వాళ్ళు చదువుకునే వ్యక్తులు చదువుకునే విధానాలతో ముందుకు వెళ్ళే విధంగా ప్రోత్సహించాలని కూడా వ్యక్తులకు, సామాజిక వర్గాలకు చాలా వరకు ఇట్లాంటి విధానాలు అమలు చేసుకునే వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మార్పు రావాలి. మార్పు రాలేకపోతే ఇంకా ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయని కూడా తెలియజేస్తాను.